స్కాలర్షిప్ కమిషన్ తుది నివేదిక రెడీ అయింది. ఇవాళ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేయనున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. అయితే ఈ నివేదికలో ఏముండబోతుంది, ఎవరిని బాధ్యులుగా చేయబోతుంది, బ్యారేజీలో లోపాలకు కారకులుగా ఎవరెవరిని పేర్కొనబోతోంది తదితర అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. స్కాలర్షిప్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అది 2023 ఆఖరులో కుంగడం, పియర్స్ దెబ్బతిండంతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలో సిపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిండం, మిగిలిన బ్యారేజీల్లో సిపేజీ సమస్యలు ఏర్పడడంపై విజిలెన్స్ విచారణ జరిపింది. దీంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్లు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడంతో పాటు వెంటనే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు చేసింది. జూలై ఆఖరులోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించడంతో పాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల పరిశీలన ఇలా పలు కారణాలతో కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. చివరకు నేటితో ముగియనుంది. మొత్తం 119 మందిని కమిషన్ విచారణ జరిపింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ వరకు ఎంక్వైరీ చేసింది. నిర్మాణ సమయంలో అక్కడ పనిచేసి పదవి విరమణ చేసిన వారిని, ఆ సమయంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పనిచేసిన అధికారులు, 3 బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు వివిధ సంఘాలకు చెందిన వారు విచారణకు హాజరయ్యారు. చివరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను కూడా జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం ఉందా లేదా, బ్యారేజీల నిర్మాణ స్థలం మార్పునకు కారణాలు, నిర్మాణంలో లోపాలకు ఎవరి బాధ్యత ఎంత, ఉన్నత స్థాయి కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఇలా అనేక అంశాలకు జస్టిస్ ఘోష్ నివేదికలో సమాధానం లభించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తలెత్తినటువంటి లోపాలు, ఒకవైపు టెక్నికల్ అంశాలు, అది కుంగిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఈ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం ఒకవైపు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గడువు గతంలో ముగిసినప్పటికీ కూడా మరొక 2 నెలల గడువును పొడిగించి పొలిటికల్ గా ఒకవైపు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన జస్టిస్ పినాకిని ఘోష్ విచారించారు. ఇప్పటి వరకు ఒకవైపు ఇంజనీర్లు, ఒకవైపు అధికారులు, సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, అన్ని రకాల సంబంధించిన ఉద్యోగులను ఇందులో విచారించినటువంటి కమిషన్ చివరిగా అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ను, అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్తో సహా అందరినీ కూడా విచారించింది. వారి నుంచి కూడా రిపోర్ట్ కూడా తీసుకుంది. దీంతో ఇప్పుడు కమిషన్ రిపోర్ట్లు ఏమి ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తి గమనిస్తున్నారు. గత మార్చిలోనే కమిషన్ గడువు మేలోనే అయిపోయినప్పటికీ కూడా మరొక 2 నెలలు ప్రభుత్వం కమిషన్ గడువును పొడిగించి జూలై 31 వరకు కూడా దీని కమిషన్ గడువు పెంచి మరింత విచారణ కొనసాగించింది. ఇప్పటికీ మరిన్ని రోజులు కూడా పొడిగించడం కోసం అవకాశం ఉన్నప్పుడు కూడా జస్టిస్ పినాకిని ఘోష్ తిరస్కరించారని తెలుస్తుంది. ఈ రోజు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆయన ఈ సీల్డ్ కవర్ లో ఆ కమిషన్ నివేదిక అందజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 15 నెలల పాటు వివిధ అంశాల పాటు ఇందులో కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు, టెక్నికల్ అంశాలు, తలెత్తినటువంటి లోపాలు, ఎక్కడ ఇంజనీర్ అధికారులు సైడ్ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, కేబినెట్ అనుమతి ఉందా లేదా, అన్ని రకాల సంబంధించిన టెక్నికల్ విషయాలతో పాటు ఫైనాన్షియల్ గా
ఒక పెద్ద ఎత్తున కూడా అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ ను కట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. విచారణలో ఓపెన్ కోర్టు విచారణ చేశారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, పలువురు ఇంజనీర్లను కావచ్చు, అప్పుడున్నటువంటి చీఫ్ ఇంజనీర్లను కూడా విచారించినటువంటి కమిషన్ పూర్తి నివేదికనైతే సిద్ధం చేసింది. సిద్ధం చేసిన నివేదికను ఈ రోజు ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదికలో ఇప్పుడు ఏముంటాయి, ఎన్డీఎస్ఏ నివేదిక ఏమిచ్చింది, రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏం చెప్పింది, అన్ని రకాల అంశాలను క్రోడీకరించి జస్టిస్ పినాకిని ఘోష్, సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్కే భవన్ లో, బూరుగుల రామకృష్ణారావు భవన్ లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అందులోనే పూర్తి విచారణ అయితే కొనసాగించారు. ఈ నివేదిక అందజేసిన తర్వాత ఆయన స్వస్థలం కలకత్తాకు వెళ్లిపోతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మొత్తం ఈ రిపోర్ట్ లో ఇప్పుడు 2024 మార్చిలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ దాదాపుగా 15 నెలల పాటు విచారణ కొనసాగించింది. ఈ విచారణలో అనేక అంశాలు కూడా ఆయన లోతుగా విచారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కమిషన్ నివేదిక ప్రభుత్వానికి ఏమి ఇవ్వనుంది, దీనికి ఎవరిని బాధ్యులు చేయనున్నారు, జరిగినటువంటి పొరపాట్లపై సంబంధించి ఏం జరగనుంది. ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాలు, ఒకవైపు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు కేవలం కావాలని చెప్పేసి పొలిటికల్ ఎజెండాతో దీన్ని తెరపై తీసుకొచ్చారు తప్ప ఇందులో ఎక్కడ పొరపాటు జరగలేదు. కేవలం 1,00,000 కోట్లు కట్టేటువంటి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్లలో కేవలం ఒక్క మేడిగడ్డ వద్ద ఒక 2 పియర్స్ కుంగిపోయిన వాటికి రిపేర్ చేసి సరిపోయేదాన్ని కావాలని చెప్పేసి నానా యాగి చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం అలా చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు మాత్రం అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కావాలని దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలి, సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ లాంటి పార్టీలు వైపు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేసినటువంటి 2 కమిషన్లు, ఒకటి ఇటు గతంలో విద్యుత్ కొనుగోళ్లపైన జస్టిస్ మధుర్ లోకూర్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు, అది నివేదిక ఇచ్చింది, అది ఇంతవరకు బయట పెట్టలేదు. మరోవైపు ఇటు కాళేశ్వరం నివేదిక సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అవకతవకలపై వేసినటువంటి ఈ కమిషన్ ఇప్పుడు గడువు పూర్తయింది. పూర్తి విచారణ కంప్లీట్ కావడంతో కూడా ప్రభుత్వానికైతే ఈ రోజు నివేదిక అందజేయబోతున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.